ఈ మోక్షం గురించి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మనస్సును ఆత్మలో లయం చేయాలి అన్నారు ఆయన. ఊరికే వచ్చేదండి మోక్షం. మీరేదో ప్రార్థనలు, భజనలు, పూజలు చేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఇచ్చేదేం కాదు. మన అంతటా మనం మన కృషి ద్వారా, ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సును లయం చేసుకోగలిగితే మీరు మోక్షం పొందినట్టే. ఇప్పుడు మనమంతా రకరకాల స్టేజ్ల్లో ఉన్నాం. ఇప్పుడు మనలో చాలామంది మనసును నిశ్చలం చేసుకున్నారు. అది కూడా సాధ్యం కాని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇంకా చాలామంది ఈ మనసును నిర్మలం చేసుకున్నారు. భీమవరం వచ్చేవాళ్ళు చాలామంది స్టేజ్ సాధించారు. ఇందులో కొంతమంది పరినిర్మలం చేసుకున్నారు. ఇంకా చాలా కొద్దిమంది మహాపరినిర్మలం కూడా చేసుకున్నారు. అంటే మనసు శూన్యం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు. అటువంటి వారు పట్టు వదలకుండా ధ్యానం కొనసాగిస్తే వాళ్ళు మనసును శూన్యం కూడా చేసుకోగలుగుతారు. మనసు శూన్యం అవుతూ ఉంటే వారిలో జ్ఞానం కూడా ఉదయిస్తూ ఉంటుంది. మనసు ఎంత శూన్యం అవుతే వారిలో జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, భీమవరం మానద్దు. ఇక్కడ ప్రకృతి నిర్ణయం ప్రకారం ఈ అవకాశం మనందరికీ కలిగింది.